హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. క్రికెట్ ఆడడం నాకెంతో సంతోషాన్నిచ్చే విషయమని, హఠాత్తుగా ఇంత గుర్తింపు రావడం గొప్పగా అనిపిస్తోందని, అయితే ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి ఇది మంచి ఆరంభం అనుకుంటున్నానని దినేష్ కార్తిక్ చెప్పాడు. 2 ఏళ్ల కిందట ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు తనకు అండగా నిలిచి శిక్షణ ద్వారా తాను మెరుగుపడేందుకు కృషి చేసిన ముంబై ఆటగాడు అభిషేక్ నాయర్ పై కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. గత 2 ఏళ్లలో నా కెరీర్ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో కీలకం. మ్యాచ్లకు సన్నిద్ధమయ్యే విషయంలో నాయర్ నాకు సాయం చేశాడు. వ్యూహాల విషయంలో ఆలోచించేలా చేశాడు. శ్రమించడానికి సరైన మార్గమేంటో అతడికి తెలుసు. ఈ ప్రయాణంలో అతను నది అయితే నేను పడవ అని చెప్పొచ్చని దినేష్ కార్తిక్ అన్నాడు. ఇక బంగ్లాతో మ్యాచ్ లో బంతులు వృధా చేసి విమర్శలను ఎదుర్కొన్న విజయ్ శంకర్ కు కూడా కార్తిక్ అండగా నిలిచాడు. అతను ప్రతిభావంతుడని చెప్పాడు. శంకర్ కు నైపుణ్యం ఉంది. బౌలర్ గా అతను చక్కటి ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలో కూడా అతను బాగానే ఆడాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. అతడిది ప్రత్యేకమైన ప్రతిభ. ఇక శంకర్ చాలా కాలం ఆడతాడని దినేష్ కార్తిక్ అన్నాడు. అలాగే తనకంటే ముందు శంకర్ ను బ్యాటింగ్ కు పంపిన రోహిత్ శర్మకు కూడా కార్తిక్ మద్దతిచ్చాడు. కెప్టెన్ గా రోహిత్ 3 IPL ట్రోఫీలు గెలిచాడు. తన సామర్థ్యంపై జట్టును నడిపించే విషయంలో రోహిత్ కు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది. ప్రతి మ్యాచ్ కు ముందు రోహిత్ ఎన్నో వ్యూహాలు రచిస్తాడు. అతను ఒక తిరుగులేని కెప్టెన్ అని దినేష్ కార్తిక్ అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.